శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ నవమోధ్యాయ మారగణములు. బ్రహ్మ ఉవాచ తస్మిన్ గతే సానుచరే శివస్థానం చ మన్మధే చరిత్రమభవచ్చిత్రం తచ్చృణుష్వ మునీశ్వర. గత్వా తత్ర మహావీరో మన్మథో మోహకారకః స్వప్రభావం తథా నాసు మోహయామాస ప్రాణినః. వసంతోపి ప్రభావం స్వం చకార హరమోహనం. సర్వే వృక్షా ఏకదైవ ప్రఫుల్లా అభవన్మునే. వివిధాన్ కృతవాన్ యత్నాన్ రత్యా సహ మనోభవః. జీవా సర్వే వశం యాతాస్స గణేశ శివో నహి. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, ఆ మన్మధుడు తన అనుచరులతో కూడి శివస్థానమునకు వెళ్ళగానే చిత్రమగు వృత్తాంతము జరిగినది, దానిని వినుము. మహావీరుడు మోహకారకుడు నగు మన్మధుడు అతడుకు చేరి వెంటనే తన ప్రభావమును విస్తరింపజేసెను మరియు ప్రాణులను మోహపెట్టెను. వసంతుడు కూడా శివుని మోహపెట్టుటకై తన ప్రభావమును విస్తరింపజేసెను. ఓ ముని, ఏకకాలములో వృక్షములన్నీ పుష్పభరితములైనవి. మన్మధుడు రతితో కూడి అనేక ప్రయత్నములను చేసెను. జీవులన్నీ వశమైనవి, కానీ గణేశుడు శివుడు వానికి వశము కాలేదు. సమధోర్మదన శాసన్ ప్రయాసా నిష్ఫలామునే. జగామస మమస్థానం నివృత్య విమదస్తదా. కృత్వా ప్రణామం విధయే మహ్యం గద్గదయా గిరా. ఉవాచ మదనో మాంచోదాసీనో విమదో ముని. ఓ మహర్షి, మన్మధుడు వసంతునితో కలిసి చేసిన ప్రయత్నములన్నీ వ్యర్థము కాగా అతని గర్వము తొలగిపోయెను. అప్పుడా అతడు నా వద్దకు మరలి వచ్చెను. ఓ మహర్షి, అతడు గర్వము తొలగినవాడై నిరుత్సాహముతో నుండి నాకు ప్రణమిల్లి గద్గద స్వరముతో ఇట్లు పలికెను. కామౌవాచ బ్రహ్మన్ శంభోర్మోహనీయో నవైయోగ పరాయణః. న శక్తిర్మమ నాన్యస్య తస్య శంభోర్హి మోహనే. సమిత్రేణ మయా బ్రహ్మన్ నుపాయ వివిధాకృతాః. రత్యా సహాఖిలాస్తే చ నిష్ఫలా అభవన్ శివే. శృణు బ్రహ్మన్ యథాస్మాభిః కృతా హి హరమోహనే. ప్రయాసా వివిధాస్తాత గదతస్తాన్మునే మమ. యదా సమాధిమాశ్రిత్య స్థితశంభుర్నియంత్రితః. తదా సుగంధివాతేన శీతలే నాతివేగిన. ఉద్వీజయామి రుద్రం స్మ నిత్యం మోహనకారిణ. ప్రయత్నతో మహాదేవం సమాధిస్థం త్రిలోచనం. మన్మధునిట్లు పలికెను, హే బ్రహ్మన్, యోగనిష్ఠుడగు శంభుని మోహింపజేయుట అసంభవము సుమా. నాకు గాని ఇతరులకు గాని అట్టి శంభుని మోహింపజేయు శక్తి లేదు. హే బ్రహ్మన్, నేను నా మిత్రుడగు వసంతునితో మరియు రతితో కూడి శివుని యందు ప్రయోగించిన ఉపాయములన్నీ వ్యర్థమయ్యెను. హే బ్రహ్మన్, మేము శివుని మోహింపజేయుటకు చేసిన వివిధోపాయములను చెప్పెదను. తండ్రి వినుము. శంభుడు ఇంద్రియములను నియంత్రించి సమాధి యందుండగా అప్పుడు నేను సమాధి యందున్న ముక్కంటి మహాదేవునకు నిరంతరముగా ప్రయత్నపూర్వకముగా చల్లని వేగము గల మోహమును కలిగించే పరిమళ భరితమైన వాయువుతో వీచితిని. స్వసాయకాంస్తథా పంచ సమాదాయ శరాసనం. తస్యాభితో భ్రమంతస్తు మోహయం స్తద్గణానహం. మమ ప్రవేశ మాత్రేణ శుభస్యా సర్వజంతవః. అభవద్వికృతో నైవ శంకరస్య గణ ప్రభుః. యదా హిమవతః ప్రస్తంస గతః ప్రమదాధిపః. తత్రాగతస్తదైవాహం స రతిః సమధుర్విధే. యదా మేరుంగతో రుద్రో యదా వా నాగకేసరం. కైలాసం వా యదా యాతస్తత్రాహం గతవాంస్తదా. నేను నా 5 బాణములను మరియు ధనస్సును చేతబట్టి శివగణములను మోహింపజేయుచు ఆయన చుట్టుప్రక్కల తిరుగాడితిని. నేను ప్రవేశించుట తోడనే సర్వప్రాణులు నాకు తేలికగా వశమగును. కానీ శివప్రభువు మరియు ఆయన గణములు ఎట్టి వికారమును పొందనే లేదు. హే బ్రహ్మన్, ప్రమథ గణాధిపతి అగు ఆ శివుడు హిమవత్ పర్వత మైదానములకు వెళ్ళగా అప్పుడు నేను కూడా రతిని వసంతునితో కూడి అతడుకు వెళ్ళితిని. ఆ రుద్రుడు మేరు పర్వతమునకు గాని నాగకేశర పర్వతముకు గాని లేదా కైలాసమునకు గాని వెళ్ళినప్పుడు నేను కూడా ఆయా స్థలములకు ఆయనను వెన్నంటి వెళ్ళితిని. యథాత్యక్త సమాధిస్తు హరస్తస్థౌ కదాచన. తదా తస్య పురశ్చక్రయుగం రచితవానహం. తచ్చ భ్రూయుగలం బ్రహ్మన్ హావభావయుతం ముహు. నానాభావ నకార్షీచ్చ దాంపత్య క్రమముత్తమం. నీలకంఠం మహాదేవం సగనం తత్పురస్థితాః.
ఆకర్షుర్మోహితం భావం మృగాశ్చ పక్షిణస్తథా మయూర మిథునం తత్రాకర్షీద్ భావం రసోత్సుకం వివిధాం గతిమాశ్రిత్య పార్శ్వే తస్య పురస్తథా. ఎప్పుడైనను శివుడు సమాధిని వీడినచో ఆ సమయంలో నేను ఆయన ఎదుట చక్రవాక పక్షుల జంటను ప్రదర్శించి తిని, హే బ్రహ్మన్, ఆ పక్షుల జంట పునఃపునః హావభావములను ప్రకటించుచు ఉత్తమముగు దాంపత్య పద్ధతిని ప్రకటించినవి. గణములతో కూడి ఉన్న నల్లని కంఠము గల మహాదేవుని ఎదుట మృగములు పక్షులు శృంగారమును ప్రకటించినవి. ఆయన ఎదుట మరియు సమీపమునందు నెమలి జంట శృంగార రసమును ఉద్దీపింపజేయు విధముగా వివిధ గతుల నాట్యమాడినవి. నాలభద్వివరం తస్మిన్ కదాచిదపి మచ్చరః సత్యం బ్రవీమి లోకేశ మమ శక్తిర్నమోహనే మధురప్యకరోత్కర్మ యుక్తం యత్తస్య మోహనే తచ్చృణుష్వ మహాభాగ సత్యం సత్యం వదామ్యహం చంపకాన్ కేసరాన్ బాలాన్ అరుణాన్ పాటలాంస్తథా నాగకేసర పున్నాగాన్ కింసుకాన్ కేతకాన్ కరాన్ మాగధీ మల్లికా పర్ణభరాన్ కురవకాంస్తథా ఉత్పల్లయతి తత్రస్మ యత్ర తిష్టతి వైహరః. నా బాణమును ప్రయోగించుటకు ఆవశ్యకమగు దౌర్బల్యము శివుని యందు నాకు ఏనాడు కానరాలేదు. హే జగత్ప్రభు, నేను సత్యమును పలుకుచున్నాను. శివుని మోహింపజేయు శక్తి నాకు లేదు. వసంతుడు శివుని మోహింపజేయుటకు ప్రయత్నించినాడు. మహాత్మా, ఆవృత్తాంతమును వినుము. నేను ముమ్మాటికి సత్యమునే పలుకుచున్నాను. శివుడు ఉన్నచోటే వసంతుడు సంపెంగెలను, కేసర పుష్పములను, కురువేరు పుష్పములను, అరుణ వర్ణము గల పొన్నలను, నాగకేసరములను, కింసుక పుష్పములను, మొగలి పువ్వులను, దానిమ్మ పువ్వులను, అడవి మల్లెలను, దట్టమగు మోదుగ పువ్వులను, గోరింట పువ్వులను వికసింపజేసెను. సరాం సుత్ఫుల్ల పద్మాని వీజయన్ మలయానిలై యత్నాత్ సుగంధీన్యకరో దతీవ గిరిశాశ్రమే లతా సర్వాస్సు మనసో దధురంకుర సంచయాన్ వృక్షాంకం చిరభావేన వేష్టయంతి స్మతత్ర చ తాన్ వృక్షాంశ సుపుష్పాఘాన్ తై సుగంధి సమీరణైః దృష్ట్వా కామవశం యాత మునయోపి పరే కిము ఏవం సత్యపి శంభోర్నదృష్టం మోహస్య కారణం భావమాత్రమకార్షీర్ణో కోపో మయ్యపి శంకరః. అతడు ప్రయత్నపూర్వకముగా శివుని ఆశ్రమములో సరస్సులను వికసించిన పద్మములతో సుగంధ భరితములగునట్లు చేసి మలయానీలము వీచినట్లు చేసెను. అచట గల లతలన్నీయు పూలతో చిగుళ్లతో నిండి వృక్షముల మొదళ్లను ప్రేమతో చుట్టుకొని ఉండెను. పుష్పములతో నిండి ఉన్న ఆ వృక్షములను చూచి ఆ సుగంధ భరితములకు గాలులను అనుభవించిన మునులు కూడా కామమును వశమైరి. ఇతరుల గురించి చెప్పేదేమున్నది? ఇట్లు ఉన్నను శివునకు మోహమును పొందే హేతువు కానరాలేదు. ఆయనలో లేశమైనను వికారము కలుగలేదు. శంకరుడు నాపై కోపమును కూడా చేయలేదు. ఇది సర్వమహం దృష్ట్వా జ్ఞాత్వా తస్య చ భావనాం విముఖోహం శంభు మోహాన్నియతం తే వదామ్యహం తస్య త్యక్త సమాధేస్తు క్షణం నో దృష్టిగోచరే శక్నుయామో వయం స్థాతుం తం రుద్రం కో విమోహయేత్ జ్వలదగ్ని ప్రకాశాక్షం జట్టారాసి కరాలినం శృంగినం వీక్ష కస్సాతుం బ్రహ్మన్ శక్నోతి తత్పురః. ఈ వృత్తాంతమునంతను చూచిన నేను ఆ శివుని భావనను తెలుసుకున్నాను. నాకు శివుని మోహింపచేయుట యందు అభిరుచి లేదు. నేను ఈ మాటను నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన సమాధిని వీడినప్పుడు ఆయన చూపుల ముందు మేము నిలబడటుకైనను సమర్థులము కాము. అట్టి రుద్రుని ఎవరు మోహింపజేయగలరు? హే బ్రహ్మన్, మండే అగ్నివలే ప్రకాశించు కన్నులు కలిగినట్టియు జటాజూటముతో భయంకరముగా నున్నట్టియు విషమును ధరించి ఉన్న శివుని చూచి ఆయన ఎదుట నిలబడగలవారెవ్వరు? బ్రహ్మౌవాచ మనోభవశ్చేత్తం శ్రుత్వాహం చతురాననః వివక్షురపి నావోచం చింతావిష్టో భవం తదా మోహనేహం సమర్థోన హరస్యేతి మనోభవః వచశ్రుత్వా మహాదుఃఖాన్ నిరస్వమహం మునే నిస్వాసమారుతాత్మేన హి నానారూప మహాబలాః జాతాగతా లోలజిహ్వా లోలాశ్చాతి భయంకరాః ఆవాదయంతతే సర్వే నానావాద్యా న సంఖ్యకాన్ పటహాది గణాస్తాంస్తాన్ వికరాలాన్ మహారవాన్. బ్రహ్మ ఇట్లు పలికెను, 4 మోములు గల నేను ఈ మన్మధుని మాటలను విని సమాధానమును చెప్పగోరియు చెప్పక ఊరకుంటిని. అప్పుడు నా మనస్సు చింతతో నిండిపోయెను.
శివుని నేను మోహింపచేయజాలను అను మన్మధుని పలుకులను వింటిని. ఓ మహర్షి, ఈ మాటలను విన్న నేను మహా దుఃఖముతో నిట్టూర్పు విడిచితిని. నా నిట్టూర్పు వాయువుల నుండి అనేక రూపములు గలవారు, మహాబలులు, వ్రేలాడు జిహ్వలు గలవారు, అతి చంచలమైన వారు, మిక్కిలి భయమును గొల్పువారు నగు గణములు పుట్టినవి. వారందరూ అసంఖ్యాకములు, గొప్ప భయంకర ధ్వని చేయునవి అగు పటహము మొదలగు అనేక వాద్యములను మ్రోగించిరి. ఆధతే మమ నిశ్వాస సంభవాశ్చ మహాగణాః మారయచ్ఛేదయేత్యూచు బ్రహ్మణో మే పురస్థితాః తేషాం తు వదతాం తత్ర మారయచ్ఛేదయేతి మాం వచశ్రుత్వా విధిం కామః ప్రవక్తుముపచక్రమే. మునేధ మాం సమాభాష్యతాన్ దృష్ట్వా మదనో గణాన్ ఉవాచ వారయన్ బ్రహ్మన్ గణానామగ్రత స్మరః. నా నిట్టూర్పుల నుండి పుట్టిన మహాగణములు నా ఎదుట నిలబడి చంపుడు నరుకుడు అని కేకలు వేసినవి. నన్ను ఉద్దేశించి వారు చంపుడు నరుకుడు అని వేయుచున్న కేకలను విని మన్మధుడు వారిని ఎదుర్కొనెను. ఓ మహర్షి, అప్పుడు మన్మధుడు నా ఎదుటనున్న ఆ గణములను వారించి నాతో బ్రహ్మన్ అని సంబోధించి ఇట్లు పలికెను. కామ ఉవాచ, హే బ్రహ్మన్, హే ప్రజానాథ, సర్వసృష్టి ప్రవర్తక, ఉత్పన్నాః క ఇమే వీరా వికరాలా భయంకరాః. కిం కర్మైతే కరిష్యంతి కుత్ర స్థాస్యంతి వా విధే. కిన్నామధేయ ఏతే తద్వద తత్ర నియోజయ. నియోజ్యతాన్నిజే కృత్యే స్థానం దత్వా చ నామ చ. మమాజ్ఞాపయ దేవేశ కృపాం కృత్వా యథోచితాం. మన్మధుడిట్లు పలికెను. హే బ్రహ్మన్, ప్రజాపతి, సృష్టినంతను ప్రవర్తిల్లజేయువాడవు నీవే. ఈ భయంకర వీరులు ఉత్పన్నమైది. వీరెవ్వరు? హే విధి, వీరి కర్తవ్యమేమి? వీరు ఎక్కడ ఉండెదరు? వీరి నామమేమి? ఈ విషయములను చెప్పి వీరిని నియోగింపుము. వారికి స్థానమునిచ్చి పేరు పెట్టి వారి కర్మలయందు వారిని నియోగింపుము. హే దేవేశ, అప్పుడు దయతో నాకు తగిన ఆజ్ఞను ఇమ్ము. బ్రహ్మోవాచ, ఇది తద్వాక్యమాకర్ణ్య మునేహం లోకకారకః తమవోచం హ మదనం తేషాం కర్మాదికం దిశం ఏత ఉత్పన్న మాత్రాహి మారయేత్య వదన్వచః. ముహుర్ముహురతో మీషం నామ మారేతి జాయతాం సదైవ విఘ్నం జంతూనాం కరిష్యంతి గణా ఇమే. వినా నిజార్చనం కామ నానాకామ రతాత్మకః మాం ఇవా తవానుగమనం కర్మ ముఖ్యమేషాం మనోభవ. సహాయినో భవిష్యంతి సదా తవన సంశయః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ మహర్షి, సృష్టికర్తనను నేను మన్మధుని ఆ వాక్యమును విని వారి కర్తవ్యము, పేరు ఇత్యాదులను నిర్దేశిస్తూ మన్మధునితో ఇట్లంటిని. వీరు పుట్టుచుండగానే మారయ అనగా చంపుడు అని పలుమార్లు అరిచిరిగాన వీరికి మారులు అని పేరు సార్థకమగుగాక. ఈ గణములు తమను అర్చించకుండా వివిధములకు కామనలను పొందగోరు మానవులకు సర్వదా విఘ్నములను కలిగించెదరు. హే మన్మథ, నిన్ను అనుసరించి ఉండుట వీరి ప్రధాన కర్తవ్యము. వీరు ఎల్లవేళలా నిన్ను అనుసరించి ఉందురనుటలో సందేహము లేదు. ఎత్ర ఎత్ర భవాన్ యాత స్వకర్మార్థం యదా యదా గంతాస తత్ర తత్రైతే సహాయార్థం తదా తదా. చిత్తభ్రాంతిం కరిష్యంతి త్వదస్త్ర వశవర్తినాం జ్ఞానినాం జ్ఞానమార్గం చ విఘ్నయిష్యంతి సర్వదా. ఇత్యాకర్ణ్య వచో మేహి సరతి సహానుగః కించిత్ ప్రసన్నవదనో బభూవ మునిసత్తమ. శ్రుత్వా తేపి గణాః సర్వే మదనం మాం చ సర్వతః పరివార్య యథాకామం తస్తుస్తత్ర నిజాకృతిం. నీవు నీ కర్తవ్యం నిర్వర్తించుటకై ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడకు వెళ్ళెదవో అప్పుడప్పుడు అక్కడక్కడకు వీరు నీ సహాయము కొరకు అనుసరించి రాగలరు. నీ అస్త్రములకు వశమగు మానవులకు వీరు చిత్తభ్రాంతిని కలిగించెదరు. వీరు గ్రానుల మార్గమునకు అనేక విధముల విఘ్నములను కలిగించెదరు. ఓ మహర్షి, ఈ నా మాటను విని రతీదేవితో మరియు అనుచరులతో కూడిన మన్మధుని ముఖములో కొంత ప్రసన్నత కానవచ్చెను. ఆ గణములన్నీ కూడా ఈ మాటను విని నన్ను మన్మధుని చుట్టూ వారి యథేచ్ఛగా అతట నిలబడి ఉండిరి. అధ బ్రహ్మాస్మం ప్రీత్యా గదన్మే కురు శాసనం ఏభిః సహైవ గచ్చత్వం పునశ్చ హరమోహనే. మన ఆదాయ యత్నాద్ది కురుమార గణైః సహ మోహో భవేద్యథా శంభోర్ధార గ్రహణహేతవే. ఇత్యాకర్ణ్య వచః కామః ప్రోవాచ వచనం పునః దేవర్షే గౌరవం మత్వా ప్రణమ్య వినయేన మాం. అప్పుడు బ్రహ్మ మన్మధుని ఉద్దేశించి ప్రీతితో ఇట్లనెను. నా ఆజ్ఞను పాలింపుము. నీవు మరలా వీరితో కూడి వెళ్ళుము. మనస్సును లగ్నము చేసి శివుని మోహింపజేయము.
మోహింపజేయు యత్నమును చేయము. ఈ మారగణములతో సహా వెళ్ళి శివుడు మోహమును పొందినట్లు చేయము. అప్పుడు శివుడు వివాహమును చేసుకొనగలడు. ఈ మాటలను విని మన్మధుడు నన్ను మర్యాదగా చేసి వినయముతో ప్రణమిల్లెను. ఓ దేవర్షి, అప్పుడు అతడు నాతో నిట్లనెను. కామౌవాచ మయా సమ్యక్ కృతం కర్మ మోహనే తస్య యత్నతః తన్మోహో న భవత్తాత న భవిష్యతి నాధునా తవ వాగ్గౌరవం మత్వా దృష్ట్వా మారగణానపి గమిష్యామి పునస్తత్ర సదారోహం త్వదాజ్ఞయా మనోనిశ్చితమేతద్ధి తన్మోహో న భవిష్యతి భస్మ కుర్యాన్నమే దేహమితి సంకాస్తి మే విధే ఇత్యుక్త్వా సమధుః కామస్సరతి సభయస్తథా యయౌ మారగణైస్సార్థం శివస్థానం మునీశ్వర. మన్మధుడు ఇట్లు పలికెను. తండ్రి, శివుని మోహింపజేయు ప్రయత్నమును నేను శ్రద్ధగా చేసి తిని, కానీ ఆయన మోహమును పొందలేదు. ఇప్పుడు గాని అతడు మోహమును పొందడు. నీ మాట ఎందలి గౌరవముతో నీ ఆజ్ఞానుసారముగా నేను మరలా శివుని ధామమునకు వెళ్ళెదను. ఈ మారగణములు నాకు కొంత ఆశను కలిగించుచున్నవి, కానీ నా మనస్సులో శివుడు మోహమును పొందడనియే నిశ్చయముగా తోచుచున్నది. హే బ్రహ్మన్, శివుడు నా దేహమును భస్మము చేయుడు గదా అను శంక నాకు కలదు. మన్మధుడు ఇట్లు పలికి భయము గలవాడై వసంతునితో రతీదేవితో కూడి అప్పుడు శివుని ధామమునకు వెళ్ళెను. ఓ మునిశ్రేష్ఠ, మారగణములు కూడా అతన్ని అనుసరించినవి. పూర్వవత్స్వ ప్రభావం చ చక్రే మనసిజస్తదా బహూపాయం సహి మధుర్వివిధాం బుద్ధి మావహన్ ఉపాయం చ చకారాతి తత్ర మారగణోపి చ మోహో భవన్న వై శంభోరపి కశ్చిత్ పరాత్మనః నివృత్య పునరాయతో మమస్థానం స్మరస్తదా ఆసీన్ మారగణో గర్వో హర్షోమేపి పురస్థితః కామః ప్రోవాచ మాం తాత ప్రణమ్య చ నిరుత్సవః స్థిత్వా మమ పురోగర్వో మారైశ్చ మధునా తదా. అప్పుడు మన్మధుడు పూర్వమునందు వలనే వసంతునితో కూడి బాగుగా ఆలోచించి అనేక ఉపాయములను శివునిపై ప్రయోగించి తన ప్రభావమును చూపెను. మారగణములు కూడా అనేక ఉపాయములను చేసిరి, కానీ శివ పరమాత్మకు మోహము కలుగనే లేదు. అప్పుడు మన్మధుడు వెనుదిరిగి నా స్థానమునకు వచ్చెను. మారగణములు గర్వమును వీడి దుఃఖముతో నా ముందు నిలబడెను. కుమారా, అప్పుడు నిరుత్సాహముతో నిండిన మన్మధుడు మారగణములతో వసంతునితో కూడి గర్వమును వీడి నా ముందు నిలబడి ఇట్లు పలికెను. కృతం పూర్వాదధికతః కర్మ తన్మోహనే విధే నా భవత్తస్య మోహోపి కశ్చిద్యా నరతాత్మనః న దగ్ధా మే తనుశ్చేవ తత్ర తేన దయాలునా కారణం పూర్వపుణ్యం చ నిర్వికారీ సవై ప్రభుః చేద్వరస్తే హరో భార్యాం గృహ్ణీయాదితి పద్మజ పరోపాయం కురుతదా విగర్వ ఇతి మే మతిః. హే బ్రహ్మన్, శివుని మోహింపజేయు యత్నమును పూర్వము కంటే అధికముగా చేసి తిని, కానీ ధ్యానమునందు లగ్నమైన మనస్సు గల శివునకు మోహము లేశమైనను కలుగలేదు. దయామయుడగు శివుడు నా దేహమును భస్మము చేయలేదు. పూర్వపుణ్యమే దీనికి కారణమై ఉండును. ఆ ప్రభువునందు వికారములేమియూ కలుగలేదు. ఓ పద్మశంభవ, శివుడు వివాహమాడవలననే ఇచ్చ నీకు ఉన్నచో నీవు గర్వమును వీడి మరి ఒక ఉపాయమును చేయవలనని నా అభిప్రాయము. బ్రహ్మ ఉవాచ ఇత్యుక్త్వా స పరివారో యయౌ కామస్వమాశ్రమం ప్రణమ్య మాం స్మరన్ శంభుం గర్వదం దీనవత్సలం. బ్రహ్మ ఇట్లు పలికెను. మన్మధుడిట్లు పలికి నాకు నమస్కరించి గర్వమును దునుమాడువాడు దీనులపై ప్రేమను గురిపించువాడు నగు శంభుని స్మరించుచు తన అనుచరులతో కూడి తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం సతీఖండే కామప్రభావ మారగణోత్పత్తి వర్ణనం నామ నవమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు సతీఖండములో కామప్రభావము మారగణముల పుట్టుక అనే 9వ అధ్యాయము ముగిసినది.